హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? ఈ రోజైతే నేను మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. అదే హోమ్ మేడ్ పెడిక్యూర్. ఇంట్లోనే మనం మన పాదాలను ఎలా నీట్గా చేసుకోవాలి, క్లీన్గా ఉంచుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూసేద్దాం. మనమైతే కాళ్ళని ఎప్పుడు నెగ్లెక్ట్ చేస్తూనే ఉంటాము. మన ఫేస్కి అయితే మనం ఎక్కువ జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటాము, అది అందరికీ తెలిసిందే. మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళినా ఎక్కువ ఫేషియల్స్, ఫేస్ క్లీనప్స్, ఐబ్రోస్ ఇవన్నీ చేయించుకుంటాము. కానీ కాళ్ళని అయితే ఎందుకులే అని చెప్పేసి మనం వదిలేస్తాము. కానీ కాళ్ళు కూడా ఒత్తిడికైతే గురవుతాయి. ఎందుకనంటే మనం ఎక్కువ నడిచేటప్పుడు దుమ్ము డస్ట్ అంతా మన కాళ్ళకైతే పడుతుంది, మన పాదాలను కూడా మనం ఎప్పుడు క్లీన్గా ఉంచుకోవాలి, స్మూత్గా క్లీన్గా ఉండాలి అని అంటే మనం కంపల్సరీ హోమ్మేడ్ పెడిక్యూర్ అయితే చేసుకోవాలి. ఇది చేసుకోవాలనంటే మన దగ్గర కిచెన్లో మనం రోజు డైలీ వాడే పదార్థాలతోనే ఇప్పుడైతే ఇంట్లోనే ఈజీగా పెడిక్యూర్ ఎలా చేసుకోవాలనే ప్రాసెస్ అయితే నేను మీకు చూపిస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇదే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. వీడియో అయితే అందరికీ ఉపయోగపడుతుంది, లేడీస్ అందరికీ. ఇప్పుడైతే పెడిక్యూర్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మనం పెడిక్యూర్ చేసుకునే ముందైతే మన నేల్స్కున్న నెయిల్ పాలిష్ అంతా రిమూవ్ అయితే చేసేసుకోవాలి. నేనైతే నెయిల్ రిమూవర్ పెట్టి ఒక కాటన్ తీసుకుని నెయిల్ రిమూవర్తో నెయిల్ పాలిష్ అంతా రిమూవ్ అయితే చేసేసుకుంటున్నాను. అలా రిమూవ్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం పెడిక్యూర్ చేసుకోవాలి. ఎందుకంటే మన గోళ్ళ పక్కల్లో ఇటు పక్క అటుపక్క ఉంటుంది కదా, ఆ పక్కల్లో అయితే డెడ్ స్కిన్ సెల్స్ ఇంకా మట్టి ఇవన్నీ ఉండిపోతాయి. మనం నెయిల్ పాలిష్ ఉంటే అది కనిపించదు మనం క్లీన్ చేసుకోవడానికి. అందుకని నెయిల్ పాలిష్ ఇదంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత మన గోళ్ళను అయితే మనం క్లీన్ చేసుకోవాలి, మట్టి ఇదంతా తీసేసుకోవాలి. తర్వాత నెయిల్ కటర్తో అయితే నెయిల్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. నా గోర్లు అయితే కొంచెం బారుగా పెరిగినాయి అని చెప్పి నాకు అంత పెద్దగా ఇష్టం లేదు, అందుకని చిన్నగా కట్ చేసుకుంటున్నాను అనమాట, లైట్గా. మీరు కూడా మీకు ఇష్టం వచ్చిన సైజులో అయితే నెయిల్స్ కట్ చేసుకోవచ్చు. తర్వాత నెయిల్ షేపర్తో షేప్ అయితే చేసేసుకున్నాను. ఇలా మీ దగ్గర నెయిల్ షేపర్ ఉంటే ఇలా నెయిల్స్ అయితే షేప్ చేసుకోండి. నేను గోర్లన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత నా కాళ్ళకున్న మెట్టెలు అయితే తీసేస్తున్నాను. మీ కాళ్ళకున్న మెట్టెలు ఇంకా పట్టీలు ఏమైనా ఉంటే అవి పక్కన పెట్టేసుకోండి. నేనైతే పెడిక్యూర్ చేసుకోవడానికి ఇలా టబ్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర అలాంటి టబ్ ఏదైనా ఉంటే తీసుకోండి. ఇలాంటి వెడల్పుగా ఉండే టబ్ తీసుకుంటే మన కాళ్ళు పెట్టుకోవడానికి బాగుంటుంది, అందుకని చెప్పి ఇలాంటి టబ్ అయితే తీసుకోవాలి. నేనైతే హాట్ వాటర్ అయితే తీసుకున్నాను, గోరువెచ్చని నీళ్ళు. దానిలో అయితే క్రిస్టల్ సాల్ట్ అయితే వేసుకున్నాను, ఉప్పు కళ్ళు ఉంటాయి కదా అవి అయితే వేసుకున్నాను. తర్వాత అయితే క్లినిక్ ప్లస్ షాంపూ వేసుకుంటున్నాను. మీ దగ్గర ఏ షాంపూ ఉన్నా అయితే యూస్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే క్లినిక్ ప్లస్ ఉంది, నేనైతే క్లినిక్ ప్లస్ షాంపూ యూస్ చేస్తున్నాను. ఈ షాంపూ వాటర్లో మిక్స్ అయ్యేలాగా, ఈ ఉప్పు కళ్ళు కూడా కరిగేలాగా మనం అయితే వాటర్ అయితే అంతా మిక్స్ చేసేసుకోవాలి, నురుగొచ్చేలాగా. చూడండి నేను ఎలా మిక్స్ చేస్తున్నానో అలా చేసేసుకోవాలి. వాటర్ అయితే గోరువెచ్చని నీళ్ళు అయితే యూస్ చేయాలి. మన పాదాలు ములిగేంత వరకు వాటర్ అయితే వేసుకోవాలి. ఇలా వాటర్లో 5 మినిట్స్ అయితే ఉంచుకున్న తర్వాత నేను చూపిస్తాను. అలాంటి బ్రష్ మీ దగ్గర ఉంటే ఆ బ్రష్ అయితే యూజ్ చేయండి. లేదు మా దగ్గర బ్రష్ లేదు అని అంటే మీ టూత్ బ్రష్ ఉంటుంది కదా యూజ్ చేయలేండి, ఆ టూత్ బ్రష్తో కూడా మీరు క్లీన్ చేసుకోవచ్చు. అలాంటి బ్రష్ అయితే నేను తీసుకున్నాను, పెడిక్యూర్ చేసుకోవడానికి ఆ బ్రష్ అయితే యూజ్ చేస్తారు. మీ దగ్గర ఎలాంటి బ్రష్ లేకపోతే టూత్ బ్రష్ యూజ్ చేసుకోవచ్చు. మడాలు ఇవన్నీ స్మూత్గా అయితే క్లీన్ చేసుకోవాలి, రఫ్గా అయితే చేసుకోకూడదు. నేనైతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి ఫాస్ట్ ఫార్వర్డ్లో అయితే పెట్టాను, అందుకని మీకు స్పీడ్గా అనిపిస్తుంది. మీరైతే స్మూత్గా అయితే చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా బ్రష్తో అయితే అలా రుద్దుతూ క్లీన్ చేసుకోవాలి. మీ దగ్గర నిమ్మకాయ ఉంటే ఒక స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వాటర్లో వేసుకోండి. వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పి నేనైతే కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కదా, అందుకని స్పీడ్గా అయితే మీకు కనిపిస్తుంది. నేను చాలా స్మూత్గా చేసుకున్నాను అనమాట. అలా కాసేపు మీరు పాదాలు అయితే ఆ వేడి నీటిలో ఉంచిన తర్వాత
క్లాత్ పెట్టి నీట్గా తుడిచేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయితే అలా ఉంచాలి ఆ వాటర్లోనే. పెరుగు తీసుకొని పెరుగు అయితే పాదాలకైతే నీట్గా పూసేసుకోండి కాళ్ళకి. మీ దగ్గర బేకింగ్ సోడా ఉన్న వంట సోడా తీసుకొని లైట్గా వాటర్ పోసి ఆ గోర్ల పక్కలనే అంచుల్లో వేసుకున్నా కూడా గోర్ల దగ్గర ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ ఇవన్నీ పోవడానికి యూజ్ అవుతుందన్నమాట. నా దగ్గర బేకింగ్ సోడా లేదు, అందుకని చెప్పి నేను పెరుగుతోనే చేసేసుకున్నాను. పెరుగు అయితే పాదాలకు రాసుకుని ఒక 5 మినిట్స్ అయితే అలా ఉంచండి ఆరే వరకు. ఒక 5 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. ఇలా మీరు ఈ పెడిక్యూర్ వారానికి ఒకసారి చేసుకున్నా సరిపోతుంది. మంత్లీ 4 టైమ్స్ అలా చేసుకుంటే మీ పాదాలు మృదువుగానే కాదు, ఇంకా ఫెయిర్గా కూడా అవుతాయి అన్నమాట. చాలా తెల్లగా కూడా అవుతాయి. కాళ్ళ పగుళ్ళు ఇవన్నీ ఉన్న వాళ్ళు కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఇదైతే యూజ్ అవుతుంది. పెడిక్యూర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. నేనైతే ఒక 20 మినిట్స్ అయితే ఆ వేడి నీటిలో పాదాలు అయితే ఉంచాను. తర్వాత నెక్స్ట్ అయితే ఒక క్లాత్తో క్లీన్ చేసేసుకుని పెట్రోలియం జెల్లీ వ్యాజ్లైన్ అయితే తీసుకోవాలి. ఈ వ్యాజ్లైన్ మన పాదాలకు తీసుకుని చక్కగా మసాజ్ అయితే చేసుకున్నాను. పెట్రోలియం జెల్లీదే తీసుకోండి వ్యాజ్లైన్ అయితే. నెక్స్ట్ అయితే నేను నెయిల్ పాలిష్ అయితే వేసుకుంటున్నాను. చూడండి నా కాళ్ళు అయితే ఎంత మృదువుగా అయితే అయినాయో. మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ పాదాలు కూడా పగుళ్ళు ఉన్నా సరే ఇలా మృదువుగా అయితే మారుతాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్లీ కాళ్ళు అయితే అలా ఉన్నాయి. చుట్లు అయితే పెట్టేసుకున్నాను. చూడండి ఎంత మృదువుగా అయితే కనిపిస్తున్నాయో, చాలా స్మూత్గా. మీకు కూడా ఇలాంటి స్మూత్గా ఉండి మృదువైన పాదాలు కావాలంటే ఇలా హోమ్ మేడ్ పెడిక్యూర్ అయితే చేసుకోండి. బ్యూటీ పార్లర్కి వెళ్ళి వేలకు ఖర్చు పెట్టే కంటే ఇలాగే ఇంట్లో ఈజీగా అయితే మనం పెడిక్యూర్ అయితే చేసేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్.